మరి కొద్ది క్షణాల్లో మన ప్రయాణం రెడ్ కార్పెట్ మీద రెడ్ ఎల్హెచ్బి కోచెస్తో రెడ్ మొదలవబోతుంది మన ప్రయాణం. ఇప్పుడు మనకి మెల్లగా రాజమార్గం ఏర్పడుతుంది. రాజమార్గం గట్కేసరి ఇవ్వలే తీర్చలేని దాహాన్ని పెంబర్తి తీసుకుంటుంది. మార్నింగ్ బయలుదేరి ఇంటర్సిటీ ఒక డిఫరెంట్ ఆర్ అవుతుంది. విజయవాడ ఎట్లా తీసుకొచ్చాడో నాకు అర్థమైతే లేదు. ఉసరవెల్లి అందరికీ శుభోదయం అండి. ఈరోజు అయితే మనం సికింద్రాబాద్ స్టేషన్ చేరుకున్నాం. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ చేయనిక. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ఇండియన్ రైల్వేస్. ఇప్పుడు మనం మన గమ్యం ఎక్కడికి, ప్రయాణం ఏంటి అనేది లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఈరోజు అయితే మన జర్నీ ఉండబోతుంది సిటీ ఆఫ్ పర్ల్స్ హైదరాబాద్ నుండి చిల్లీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గుంటూరు వరకు అనమాట మన ట్రావెల్. అది కూడా ట్రైన్ నెంబర్ వచ్చేసి 12706 సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ. మన ట్రైన్కి అయితే చిన్న హిస్టరీ ఉంది అనమాట. మన ట్రైన్ని 2003-04 ఆ టైంలో 2706 2705 లాగా సికింద్రాబాద్ విజయవాడ మధ్య ఒక ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ లాగా ఇంట్రడ్యూస్ చేశారు. శాతవాహనకి ఆల్టర్నేటివ్గా అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో, అండ్ గోల్కొండకి శాతవాహనకి ఆపోజిట్లో ఆల్టర్నేట్గా ఉంటుందని ఇంట్రడ్యూస్ చేశారు. అలా 2007-08 వరకు మన ట్రైన్ అనేది సికింద్రాబాద్ నుండి విజయవాడ వరకు రన్ అయిందనమాట. అండ్ తర్వాత 2007 తర్వాత మన ట్రైన్ని గుంటూరుకి అయితే ఎక్స్టెండ్ చేసినారు. సో ఎక్స్టెండ్ అయినాక మళ్ళీ మన ట్రైన్కి అప్పుడు 1 యాడ్ అయింది. సో అప్పటి నుండి మన ట్రైన్ నెంబర్ వచ్చి 12706 12705 అనమాట. సికింద్రాబాద్ గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో మనది ఎప్పుడైతే గుంటూరుకి ఎక్స్టెండ్ అయ్యిందో అప్పుడు మన ట్రైన్కి అప్పటి నుండి 17023 17024 తుంగభద్ర ఎక్స్ప్రెస్తో ఆర్ఎస్సీ వచ్చిందనమాట. సికింద్రాబాద్ కర్నూలు సిటీ సికింద్రాబాద్ అనమాట. ఆ ట్రైన్తో ఆర్ఎస్సీ వచ్చింది మనకి. సో అది అనేది 2007 నుండి కంటిన్యూ అయ్యింది. అండ్ తర్వాత 2017 ఆ టైంలో మన ట్రైన్ని ఎల్హెచ్బిగా చేశారు అనమాట, 2 ట్రైన్స్. అప్పటి నుండి మనకి ఆర్ఎస్సీ వచ్చింది 2007 నుండి. అండ్ తర్వాత మనకి 2017లో చాలా ట్రైన్స్ ఎల్హెచ్బి కాకముందే మన గుంటూరు ఇంటర్సిటీ తుంగభద్ర అనమాట, దీని రేక్ అనేది మొత్తం ఎల్హెచ్బి అయింది. అండ్ తర్వాత 2019 తర్వాత కోవిడ్ టైంలో అదే వచ్చింది, అన్ని ట్రైన్స్ క్యాన్సిల్ అయినాయి. తర్వాత క్యాన్సిల్ అయినాక మన ట్రైన్ కూడా క్యాన్సిల్ రిస్టోర్ అయింది. బట్ ఈసారి డిఫరెంట్గా రిస్టోర్ అయింది. యాక్చువల్లీ గోల్కొండ భాగ్యనగర్కి ఎల్హెచ్బి ప్రపోజల్ ఉండడంతో తుంగభద్ర రేక్స్ని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేశారు అనమాట. గోల్కొండ అండ్ భాగ్యనగర్కి. సో భాగ్యనగర్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. అండ్ తర్వాత అప్పుడు మన తుంగభద్ర డీజిల్ ట్రైన్ అండ్ సింగిల్ లైన్ కాబట్టి అలా చేశారు. సో అలా ఐసీఎఫ్ ఎల్హెచ్బి కాంబినేషన్ సెట్ అవ్వదని చెప్పి ఆర్ఎస్ఎల్మ తీసారనమాట. అప్పటి నుండి మన ట్రైన్ అనేది డెడికేటెడ్ రేక్తో నడుస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీరు విజయవాడ P4 పోతుందండి, 2231 మేబీ మన ట్రైన్కే. సో అది మన ట్రైన్ బ్రీఫ్ హిస్టరీ అనమాట. చిన్న హిస్టరీనే బట్ మంచి రన్ ఉంటుంది. అండ్ మన ట్రైన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే శాతవాహన మార్నింగ్ విజయవాడ నుండి స్టార్ట్ అవుతుంది, బట్ హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళే ఇప్పుడు మార్నింగ్ ట్రైన్స్ చాలా తక్కువ అనమాట. సో అందుకని చెప్పి ఇది మంచి కనెక్టివిటీ ఉండాలని చెప్పి శాతవాహనకి ఆపోజిట్ రూట్లో ఆల్టర్నేటివ్గా ఇది ఇంట్రడ్యూస్ చేశారనమాట మన ట్రైన్ని. అండ్ మన ట్రైన్కి ఇది మధ్యలో విజయవాడ ఖమ్మం వరంగల్ డోర్నకల్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోనిక ఒక మంచి ఆల్టర్నేటివ్ ఉంటుంది బెస్ట్ ట్రైన్గా అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇదనమాట మన హిస్టరీ. ఇప్పుడైతే టైం 6:45 అయింది. మన ట్రైన్ డిపార్చర్కి ఇంకా ఆల్మోస్ట్ 1 అవర్ టైం ఉంది. సో మన ట్రైన్ని ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద ఆల్రెడీ షెంట్ చేసి పెట్టేశారు 1 అవర్ ముందే. సో మన కోచ్ వచ్చేసి D7. ఈరోజు మనతో పాటు ఒక వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్, విఐపి పర్సన్ మనతో ట్రావెల్ చేయబోతున్నారు. తర్వాత మాకు చూపిద్దాం ఆయన గురించి. సో ఇదన్నమాట ప్లాట్ఫామ్ 8 మీద మన ట్రైన్ని షెంట్ చేసి పెట్టేశారు రేకు. సో ఇప్పుడు మన ట్రైన్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12706 సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. మన ట్రైన్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 380 కిలోమీటర్స్ అండ్ 14 హాల్స్. అండ్ మొత్తం ట్రావెల్ టైం వచ్చేసి 6 hours 50 minutes. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 55 km/h. మాక్సిమం పర్మిటబుల్ స్పీడ్ వచ్చేసి 130 km/h. అది కూడా చెర్లపల్లి నుండి కొండపల్లి మధ్య ఉంటుంది. మన ట్రైన్ రూట్ వచ్చేసి వరంగల్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, మంగళగిరి మీద గుంటూరుకి వెళ్ళిపోతుంది. అంటే మనకి 12796 లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఉంది అనమాట, దానికి ఆపోజిట్ రూట్లో
వెళ్తుంది, ఆ రూట్లో వెళ్ళదు, పక్క రూట్లో మన మెయిన్ జీటీ మెయిన్ లైన్లో వెళ్తుంది, అది మన ట్రైన్ రూట్. అండ్ మన ట్రైన్ మొత్తం హాల్స్ వచ్చేసి 14 హాల్స్. మార్నింగ్ 7:45కి సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యి గుంటూరుకి మధ్యాహ్నం 2:32 ఆ టైంలో రీచ్ అవుతుంది అనమాట. సో మనమైతే మన కోచ్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ పెట్టేసి డిపార్చర్ కోసం వెయిట్ చేద్దాం. లోపు అయితే ఒకసారి చూద్దాం, ఇందాక చూసిన P4 వస్తుందో లేకపోతే వేరే P7 వస్తుందో చూద్దాం. జస్ట్ వెయిట్ ఫర్ డిపార్చర్. కోచ్ కాంపోజిషన్ చూసుకుంటే మన 20 కోచెస్ రేకండి అనమాట. దీంట్లో 7 జనరల్ కోచెస్, 8 అన్రిజర్వ్డ్ కోచెస్ అండ్ ఒక ఏసీ థర్డ్ ఎకానమీ కోచ్, ఒక చైర్ కార్ కోచ్, ఒక జనరేటర్ కారు అండ్ ఒక SLR కోచ్ ఉంటుంది అనమాట. టోటల్ మొత్తం 20 కోచెస్ రేకు. స్టాండర్డ్ LHB కాంపోజిషన్ అనమాట మన ట్రైన్ది. యాజ్ వి ప్రిడిక్టెడ్, యాజ్ వి సీన్ జస్ట్ నౌ, ఇందాక మనకి విజయవాడ P4 వెళ్ళినట్టు అదే ఈరోజు మనకు ఫుల్ JP లోకో. సో అది 130 లోకోనో 110 లోకోనో తెలియదు, బట్ మంచి రన్ ఉందని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో అది మన లోకో అనమాట. సో మరి కొద్ది క్షణాల్లో మన ప్రయాణం అనమాట సిటీ ఆఫ్ పోర్ట్స్ హైదరాబాద్ నుండి చిన్ని క్యాపిటల్ ఆఫ్ ఇండియా గుంటూరు వరకు మొదలవబోతుంది మన ప్రయాణం. అండ్ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇంటర్సిటీస్ ఒక డిఫరెంట్ ఆరా ఉంటుంది అనమాట. ఆ ఆరాని ఎంతవరకు క్యారెక్ట్ చేస్తుందో హైదరాబాద్ అని ఎవ్రీ మెగా సిటీ నుండి బయలుదేరి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ప్రతి ఒక్క ఇంటర్సిటీకి ఒక డిఫరెంట్ ఆరా ఉంటుంది అనమాట. మంచి స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. మనం లాస్ట్ టైం చేసిన లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీకి కూడా అయితే ఒక డిఫరెంట్ ఆరా ఉంటుంది అనమాట. సిరిపూర్ మన ఇంతకుముందు చేసిన సిరిపూర్ కార్నర్ సూపర్ ఫాస్ట్ కానీ ఇది ఎంత మాత్రం ఆరా క్యారీ చేస్తుందో, మనం ఎంత సాటిస్ఫై అవుతామో చూద్దాం. చూసారు కదండి, మన ట్రైన్ మొత్తం ఎల్లో కలరే ఉంది. ఎల్లో కలర్ చూసి నేను ఏదైతే తేజస్ లివరీనో ఇంకేదైనా స్పెషల్ లివరీనో అనుకోకండి, నార్మల్ LHB రేకే. తేజస్ కోసం అంత సీన్ లేదు మనకి, నార్మల్ LHB రేకే. ఫస్ట్ నేను కూడా తేజస్ అనుకున్నా, అంత సీన్ లేదు మనకి. తర్వాత ఇంకా 2-3 మినిట్స్లో మన డిపార్చర్ స్టార్ట్ అవుతుంది. బట్ టు బి ఫ్రాంక్ మనకి ఆ టైంలో డిపార్చర్ పడదు, ఎందుకంటే మనకి జన్మభూమినే ఇప్పుడు డిపార్చర్ అయింది. సో జన్మభూమిని ఈ టైంలో అయితే మనం దాని వెనకాలనే పోవాలి కాబట్టి ఇంకా మహా అంటే ఒక 5 మినిట్స్ డిలే అవ్వచ్చు, చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ ద డిపార్చర్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం అండి, మన రన్ను రసవత్తరంగా చేయక ఈరోజు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ జరగబోతుంది. బెంగళూరు రాజధాని లేట్లో ఉంది, అది ఇంకా డిపార్చర్ కాలేదు. జన్మభూమి డిపార్చర్ అవ్వాలి, అది ఇంకా అవ్వలేదు. ఇప్పుడే కాకినాడ బండి కూడా ప్లాట్ఫామ్లోకి వచ్చింది. మన బండి ఇప్పుడు ఆన్ టైం డిపార్చర్ టైం అయింది, బట్ ఇంకా జరగలేదు. చూద్దాం, ఫస్ట్ బెంగళూరు రాజధాని జన్మభూమిని పంపించి మనల్ని పంపిస్తారు, లేకపోతే మనల్ని ముందు పంపించి తర్వాత వాటిని పంపిస్తారా అని. మనల్ని ముందు పంపిస్తే అవి ఓటీ చేస్తాయి, ఒకవేళ అదే ముందు పోతే మనకు రాజమార్గం అంతే. లెట్స్ చూద్దాం ఏమైంది. సో ఇప్పుడు మనకి మెల్లగా రాజమార్గం ఏర్పడుతుంది, రాజబాట. ఇప్పుడే బెంగళూరు రాజధాని డిపార్చర్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. నెక్స్ట్ మనకి లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి అనౌన్స్మెంట్ కూడా, అది కూడా డిపార్చర్ అయితే మనకి పక్క రెడ్ కార్పెట్ వేసి రాజమార్గం ఇస్తాడు. చూద్దాం, ఈ 2 డిపార్చర్ అయినాక మనకి రెడ్ కార్పెట్ మీద రెడ్ లోకో, రెడ్ LHB కోచెస్తో గ్రీన్ ఫ్లాగ్ని చూసి ఎలా పరిగెడతాడో. సో 15 నిమిషాలు డిలేతో మనం ఏర్పరచుకున్న మనం రాజమార్గంలో మనమైతే సికింద్రాబాద్ స్టేషన్ నుండి డిపార్చర్ అవుతున్నామండి. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి మన ప్రయాణం అయితే ప్రారంభమైందండి. స్టార్టింగ్లోనే లేట్గా డిపార్చర్ అయింది సికింద్రాబాద్ నుంచి. राजकोट साइना स्टेडियम वास्को डी गामा
మనం ఇప్పుడైతే చెల్లపల్లి స్టేషన్కి వచ్చిన సేమ్ డిలేతో ఇప్పుడు మన డిపార్చర్ కూడా హాంకింగ్ వచ్చింది. ఇప్పుడు ప్యారలల్ ఓటీ చూసాం కదండి, ఎస్ఎంబిటి బెంగళూరు గ్వాలియర్ది. సో హోమ్ కాలేజ్ ఆపేస్తారు, హెవీలీ డిలే రన్ అవుతుంది ట్రైన్. సో ఇప్పుడు అయితే మనం గట్టి చెల్లపల్లిలో డిపార్చర్ అయిపోతాం. లెట్స్ వెయిట్ ఫర్ చెల్లపల్లి. దయచేసి వినండి, బండి నంబర్ 6776 గాంధీ సికింద్రాబాద్
అదండి ఇప్పుడైతే మనం 46 కిలోమీటర్లు కవర్ చేసుకొని అర్ధగంట డిలేతో భువనగిరి స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. మన థర్డ్ షెడ్యూల్ హాల్ట్ అనమాట, ఈ సెకండ్ ఇంటర్మీడియట్ హాల్ట్. ఇప్పుడు మనమైతే ఇది ఆల్మోస్ట్ 30 మినిట్స్ డిలేతో మన భువనగిరి స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇందాక ఎలివేషన్ ఇచ్చి బొక్క గట్కేసరికి లాస్ట్ మూమెంట్ క్లియరెన్స్ వచ్చింది. చెల్లపల్లి దాటినాక 130 ఎక్స్పెక్ట్ చేసినాం, లేదు కానీ D4లో అయితే ఫ్లాట్ సౌండ్ చాలా బాగుంది. ఇంకా భువనగిరిలో అయితే డిపార్చర్ అనౌన్స్మెంట్ లేదు, వెయిట్ చేద్దాం. ఇందాకైతే ఓవర్ రేంజ్ బీబీసీ రేంజ్ ఎలివేషన్ ఇచ్చినాను, గట్కేసరికి చూసినారు కదా ఎట్లుందో. కానీ లాస్ట్ మూమెంట్ క్లియరెన్స్ దొరికింది, మధ్యలో ఆపేస్తారేమో అనుకున్నా SMBT దానికోసం ఓవర్టేక్కి. చెప్పలేమో దాంట్లో ఎక్కడైనా ఓవర్టేక్ కొట్టొచ్చు పడాలి, ఎందుకంటే అది లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ ప్లస్ హెవీ డిలేలో ఉంది ట్రైన్ అది. సో ఇప్పుడైతే మనం భువనగిరిలో ఉన్నాం. నెక్స్ట్ అయితే మనకి ఆలేరు జనగాం అవన్నీ వస్తాయన్నమాట. లెట్స్ వెయిట్ ఫర్ ద డిపార్చర్. సో 1 మినిట్ హాల్ తర్వాత మనమైతే డిపార్చర్ అయిపోతున్నాం ఫ్రమ్ భువనగిరి. అదండి మనమైతే 69 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన 4th షెడ్యూల్ హాల్ట్ అయిన ఆలేరు స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడికి రావాల్సిన టైం అయితే 8:44. ఇప్పుడైతే మనం 9:12కి వచ్చేసాం. ఇవి ఆల్రెడీ మనం ఇప్పుడు అప్రాక్సిమేట్లీ మనం వచ్చేసి 28 మినిట్స్ డిలేలో ఉన్నామన్నమాట. సో డిలే కాస్త కొంచెం 2 మినిట్స్ డిలే తగ్గింది అంతే. సో నెక్స్ట్ అయితే మనకి జనగాం ఉంటుంది హాల్ట్, జనగాం తర్వాత గన్పూర్ తర్వాత కాజీపేట తర్వాత మనం జీటీ లైన్లోకి వెళ్ళిపోతాము. సో ఇప్పుడైతే మనం చూద్దాం, వెయిట్ చేద్దాం డిపార్చర్ కోసం. ప్రస్తుతం అయితే ఆ SMBT గ్వాలియర్ దానికైతే దొరకకుండానే తీసుకొస్తున్నాడు మంచిగానే. చూద్దాం, ఊసరి వెళ్ళేలాగా నాకు ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఇస్తున్నాడు మనోడు. చూద్దాం ఎట్లా చేస్తాడు. అంతా ఓకే కానీ మంచాలు మా వారికి సెట్ అవుతుంది, వస్తలేవు. డబ్బసేపు అన్న, డబ్బసేపు ఆట, డబ్బసేపు చేయగలుగుతావా? భాగ్యనగర్ ఉన్నది ఇప్పుడు నీ కాడ చేసింది గోల్కొండ. ఫోటో పెట్టు ఒకసారి చూపిస్తా ఆయనకు. పంపినావు నువ్వు మొన్న. నువ్వు డబ్బసేపు డబ్బలెక్కు బాక్స్ మొత్తం పంపలే.
అదండి 83 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మనమైతే హాఫ్ అన్ అవర్ డిలేతో జనగాం స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 8:59, మనమైతే 9:29కి వచ్చాము. ఆల్మోస్ట్ 30 మినిట్స్ డిలే. ఇందాక చూసారు కదండి, గట్కేసర్ తీర్చలేని దాహాన్ని పెంబర్తి తీర్చింది 130 స్కిప్. నేను 110 అనుకున్నా కానీ 130 కొట్టింది. ఇప్పుడే మనం జనగాం స్టేషన్లోకి ఎంటర్ అవుతుంటే నాగవల్లిని క్యాప్చర్ చేసినాము ఢిల్లీలోనే. దానికి ముందు రిషికేష్ యశ్వంత్పూర్ స్పెషల్ని క్యాప్చర్ చేసాము. పక్కనే కాకతీయ ఉంది, రోతది, ఐ మీన్ ప్యాసింజర్ పేరుతో ఉన్న ఎక్స్ప్రెస్ పేరుతో ఉన్న ప్యాసింజర్ అండి అది. సో అది ఇప్పుడు మనకి డిపాజిట్ వచ్చేసి జనగాం నుండి ట్రైన్ లోపలికి వెళ్ళి ఇటువంటి ట్రైన్లు బ్లాక్ చేయమని మాత్రం అడగండి కామెంట్లో ప్లీజ్. భద్రాచలం టు సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్ప్రెస్ పేరు వేసుకునే ప్యాసింజర్ బండి. మళ్ళీ జీనేది ప్యాసింజర్ కూడా తక్కువ కాదు, అది లోకల్ ట్రైన్ అనుకోండి. సారీ, లోకల్ కూడా కాదు, మీరు ఏదనుకుంటే అది. రెండు తోపు బండ్లతో చిన్నాల బండి కారేసుకుంటే డిపార్చర్ కంటే ఇటు సైడ్ బాగుంటుందండి. మంచి సర్వీస్ కొట్టి స్టేషన్ బయటకి అయితే వెళ్తుంది. తేజస్ రాజధాని రేంజ్లో పోతూ ఉంటారు కాబట్టి ఇంకా బాగుంటుంది. ఫోన్లు చేయట్లేదు సార్, వాళ్ళని చేసుకోమని చెప్పండి. ఏదో ఒకటి 10 మందిని అదండి. ఇప్పుడైతే మనం 11 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన 5th షెడ్యూల్ హాల్ట్ అయిన గన్పూర్ స్టేషన్కి రీచ్ అయ్యాం. చూడండి, ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం ఆల్మోస్ట్ 33 మినిట్స్ డిలేతో వచ్చాం. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 9:19, మార్నింగ్ 9:19కి రావాలి, కానీ ఇప్పుడైతే 9:53 అయింది. సో ఆల్మోస్ట్ మనం 33 మినిట్స్ డిలేలో వచ్చాము ఇక్కడికి గన్పూర్ స్టేషన్కి. ఇక్కడ 1 మినిట్ షెడ్యూల్ హాల్ట్ తర్వాత మనమైతే నెక్స్ట్ వరంగల్కి కాజీపేటకి వెళ్తాం, తర్వాత హాల్ట్. యాక్చువల్లీ ఇప్పుడు డిలే కూడా మనకి ఇంతకుముందు జనగాం వరకు చూస్తే 25-28 అలా ఉండేది, కానీ ఇప్పుడు వీడికి వచ్చేసరికి 35 అయింది. అది కూడా ఎందుకంటే మనకి ఇప్పుడు కూడా కాడ టీఎస్ఆర్ పడింది అనమాట అనుకోకుండా. సో దానివల్ల లేట్ అయింది. సో 1 మినిట్ హాల్ట్ తర్వాత మనమైతే గన్పూర్ స్టేషన్ నుండి డిపార్చర్ అయిపోతాం.
అదండి మనమైతే 131 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన 6th షెడ్యూల్ హాల్ట్ అయిన కాజీపేట్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం ఆల్మోస్ట్ 26 కిలోమీటర్స్ డిలేలో వచ్చాం. అంటే ఇక్కడికి మనం 9:51కి రావాలి, బట్ ఇప్పుడు టైం చూస్తే 10:17 అయింది. సో ఆల్మోస్ట్ 26 మినిట్స్ డిలేతో మనమైతే కాజీపేట్ స్టేషన్కి అయితే వచ్చాం. ఇప్పుడు వరకు మనం ఇక్కడ చర్లపల్లి ముందు ఓవర్టేక్ చేసిన ఎస్ఎంఈటీ బెంగళూరు గ్వాలియర్ ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు కాజీపేట్ 1కి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అనౌన్స్ అయింది. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ వరంగల్కి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుండి. సో మనల్ని మా ఎట్లా తీసుకొచ్చాడో నాకు కూడా అర్థమైతే లేదు. ఉసరి వెళ్ళాక ఓ చోట లేస్తాడు, ఓ చోట తగ్గుతాడు, ఓ చోట ఎగురుతాడు, ఓ చోట పక్కకు తీస్తాడు, అర్థమే కాకుండా తీసుకుపోతాడు. ప్రజెంట్ అయితే ఇక్కడికి మనం సికింద్రాబాద్ కాజీపేట లైన్లో ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ నుండి మనం జీటీ లైన్లోకి వెళ్ళిపోతాం. జీటీ లైన్లోకి వెళ్ళాక ప్రతి ట్రైన్ ఎట్లా పరిగెడుతుందో మీకు తెలిసిందే. సో చూద్దాం ఎట్లా పరిగెడుతుందో ఇది ఇక్కడ నుండి. నెక్స్ట్ అయితే మనకి ఇప్పుడు జింగ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు కాజీపేట నుండి బయలుదేరడానికి రెడీగా ఉంది మన ట్రైన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి అన్నయ్యకి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ లోకో సిరీస్ G9 లోకో సిరీస్ అయితే ఎదురొచ్చింది. కాజీపేట్ G9 తెచ్చి బాబా నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్. మీరు చూసుకోవచ్చండి, మనమైతే రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాం. ఈ సైడ్ కొన్ని ట్రాక్స్ వెళ్ళిపోతున్నాయి చూసారా, అక్కడ వందే భారత్ కూడా ఉంది. అది వచ్చేసి మన నాగ్పూర్ లైన్, సిల్పూర్ కాగజ్ నగర్, నాగ్పూర్ పలాచి అటు అయితే వెళ్ళిపోతుందండి. ఏ ఎంట్రీ ఇచ్చేవారు నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్. మన ముందు ఏ ట్రైన్ గూడుతుంది మన ముందర, ఏదో కాదు. అదండి ఇప్పుడైతే మనం 141 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన 7th షెడ్యూల్ హాల్ట్ అయిన వరంగల్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 33 మినిట్స్ డిలేతో వచ్చాం. సో ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 10:03. మనమైతే 10:35కి వచ్చేసాము, 10:36 అట్లా ఆ టైంలో వచ్చాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి 2 మినిట్స్ షెడ్యూల్ హాల్ట్ తర్వాత మనమైతే ఇక్కడ నెక్స్ట్ హాల్ట్ టువర్డ్స్ విజయవాడ సైడ్ అయితే వెళ్ళిపోతాము. సో ఇదే అనమాట. నెక్స్ట్ మనం డిపార్చర్ కోసం వెయిట్ చేద్దాం. ఇక్కడైతే మనకి ఇప్పుడు 2 మినిట్స్ షెడ్యూల్ హాల్ట్ ఉంది. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం, సచ్చేటట్టున్న ఎండకి తన్నూరు చికెన్లో కాలిపోతుంది. ఇందాక వరంగల్ కాడ ఇది కాజీపేట కాడ చూస్తే మీరు జీటీ లైన్లోకి వెళ్ళే లైన్ కాడ చూస్తే రాయల్ కాడ వస్తుందని చెప్పి వందే భారత్ రాయల్ ఎంట్రీ తీసుకెళ్ళింది. ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకోవాలి.
అదండి మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ నుండి 269 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 45 మినిట్స్ డిలేతో డోర్నకల్ జంక్షన్కి అయితే వచ్చాం. మన 10th షెడ్యూల్ హాల్ట్ అనమాట ఇది. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 11:04. మనమైతే 11:47 ఆ టైంలో వచ్చాము, 11:48కి వచ్చాము. సో ఆల్మోస్ట్ 45 మినిట్స్ డిలే అనమాట. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి ఖమ్మంకి వెళ్తాము. ఇక్కడ నుండి ఇక్కడ ఒక 1 మినిట్ హాల్ తర్వాత మనమైతే ఖమ్మంకి డిపార్చర్ అవుతాము. ఏ మాట కామాట కానీ చూసారు కదా, జీట్ లైన్లోకి వచ్చినాక మాత్రం ట్రైన్ భయంకరంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇప్పుడు నెక్స్ట్ మనం 2 మినిట్స్ షెడ్యూల్ తర్వాత ఖమ్మంలో కలుసుకుందాం. లైన్ టువర్డ్స్ భద్రాచలం. అదండి ఇప్పుడైతే మనం 249 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన 12th షెడ్యూల్ హాల్ట్ అనే ఖమ్మం స్టేషన్కి వచ్చాము. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం ఆల్మోస్ట్ 40 మినిట్స్ డిలేతో వచ్చాము. ఇక్కడికి మనం 11:39కి రావాలి. ఇప్పుడు చూస్తే 12:09 అయింది, ఆల్మోస్ట్ 40 మినిట్స్ డిలే. ఇక్కడ 1 మినిట్ హాల్ట్ తర్వాత మనమైతే నెక్స్ట్ స్టాప్ మధిరకు అయితే వెళ్తాము. ఇక్కడ ఇది ఇప్పుడు వరకు అయితే మనకి మంచి స్కిప్స్ దొరికినాయి. నెక్స్ట్ మధ్యలో తర్వాత మనం డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తాం, తెలంగాణ దాటినాక. సో ఖమ్మంలో డిపార్చర్లో కలుస్తాం. సో అండ్ ఇంకో విషయం అండి, కైండ్ రిక్వెస్టింగ్ అండ్ సజెషన్ మీకు, ఎండ బాగా చంపుతుంది, బాగా కింద మీద లేపి మరి కొడుతుంది ఎండ. కాబట్టి బెటర్ మీకు ఈ ట్రైన్లో జర్నీ చేయాలనుకుంటే, ఇదే కాదు ఏ ట్రైన్లో జర్నీ చేయాలనుకుంటే మీరు ఏసీ ప్రిఫర్ చేయండి. అండ్ అండ్ వాటర్ బాటిల్స్ అండ్ అట్లా కూల్ థింగ్స్ మస్ట్ షూగా పెట్టుకోండి. అదండి 294 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మనమైతే తెలంగాణలో చివరి స్టాప్ అయినా మధ్యలో స్టేషన్కి వచ్చాము. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 45 మినిట్స్ డిలేతో వచ్చాము. ఇక్కడ 11:55 అంటే ఇప్పుడు 35కి వచ్చాము, అవతల ట్రైన్ వస్తుంది. అదండి ఇప్పుడు మనం తెలంగాణ లాస్ట్ స్టాప్లోనే నెక్స్ట్ మన స్టాప్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, విజయవాడ. ఈ స్టాప్ మనకి కొండపల్లి కాడ మంచి విద్యాసార్లో కూడా మధ్య స్కిప్ దొరికితే చూద్దాం ఎలా ఉంటుందో. ఎండింగ్ స్టేషన్కి వస్తుంది మన వ్లాగ్, ఎందుకంటే నెక్స్ట్ విజయవాడ తర్వాత మంగళగిరి, గుంటూరు అనమాట. ఇప్పుడు ట్రైన్ అయితే డిపార్చర్కి రెడీగా ఉంది మధ్యలో నుండి. సో మనం తర్వాత డిపార్చర్ కోసం వెయిట్ చేద్దాం.
టీఎస్ఆర్ వల్లనే బయట ఆపేస్తారు మన నుంచి. ఒక హామ్ తీయొచ్చుగా ఒకసారి. చేస్తేనే బాగుంటుంది అన్న. అండి 348 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మనమైతే అదే 45 మినిట్స్ డిలేతో ఇండియా వన్ ఆఫ్ ది బిజినెస్ట్ రైల్వే స్టేషన్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వేలో సెకండ్ బిజినెస్ట్ రైల్వే స్టేషన్, ట్రాఫిక్ పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉండే విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. ఇక్కడ మనం ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 1:15. మనం 1:50కి వచ్చాం. 1:15కి రావాల్సింది 1:50కి వచ్చాం. ఆల్మోస్ట్ 45 మినిట్స్ డిలే. సో మధ్యలో టీఎస్ఆర్ బయట కృష్ణ కోసం ఆపేసారు, చూసారు కదండి ల్యాగ్ స్టార్. కృష్ణ వల్ల ప్లాట్ఫామ్ ఖాళీ లేక మనకి ఇక్కడ ఆపేశారు బయట. సో అందుకని లేట్ అయింది. దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మంగళగిరి తర్వాత ఫైనల్ డెస్టినేషన్ గుంటూరు అనమాట. సో ఇక్కడ 5 మినిట్స్ హాల్టింగ్ టైం తర్వాత మనమైతే విజయవాడ స్టేషన్ నుండి డిపార్చర్ అయిపోతాం. సో ఎండ్ అయితే చాలా భయంకరంగా ఉందండి. మీరు వాటర్ బాటిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి. సో మనం కొద్దిసేపట్లో విజయవాడ నుండి గుంటూరుకి డిపార్చర్ అయిపోతాం. 5 మినిట్స్ హాల్ తర్వాత మనమైతే విజయవాడ నుండి డిపార్చర్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడైతే మనకి పొద్దున్న మనకంటే ముందు బయలుదేరిన లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది చూడండి. Departing from Vijayawada.
ఆపోజిట్ విజయవాడ. అదండి మనమైతే 360 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 46 మినిట్స్ డిలేతో మన చివరి పెనాల్టిమేట్ ఇంటర్మీడియట్ స్టాప్ అయిన మంగళగిరి స్టేషన్కి వచ్చేసామండి. ఇంకా ఇక్కడ నుండి తీస్తే నెక్స్ట్ మనకి గుంటూరే లాస్ట్ పెనాల్టిమేట్ స్టాప్ ఇదే మనకి. అండ్ తర్వాత ఇప్పటికే చాలా డిలే అయింది ట్రైన్. గుంటూరుకి ఇన్ టైమే పోతాను నమ్మకం అసలుకే లేదు, ఎందుకంటే కేఎస్ఆర్లు ఉన్నాయి మధ్యలో. సో ఇప్పుడైతే మనకి 1 మినిట్ హాల్ట్ తర్వాత మనం మంగళగిరి స్టేషన్ నుండి డిపార్చర్ అయిపోతాం. అండ్ ఇప్పటివరకు అయితే బాగానే ఉంది, చూసారు కదా. నెక్స్ట్ గుంటూరులోకి వెళ్ళినాక మీతో కంప్లీట్ జర్నీ ఎలా ఉందో మాట్లాడుకుంటాం.
సంబంధం లేదురా. చూసుకుంటే మనకైతే విశాఖపట్నం గుంటూరు ఉదయ్ డబల్ డెక్కర్ ఉందన్నమాట. లివరీ విశాఖపట్నం లివరీ అనమాట. అదండి మొత్తానికి మనమైతే 380 కిలోమీటర్స్ కవర్ చేసి మనం ఫైనల్ డెస్టినేషన్ అండ్ చిల్లీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిన గుంటూరు స్టేషన్ అండ్ గుంటూరు డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయిన గుంటూరుకి అయితే వచ్చేసాం. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం ఒక జస్ట్ 3-4 మినిట్స్ డిలేతో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 240. మనం ఇక్కడికైతే 246 అట్లా వచ్చాము. సో ఓవరాల్ జర్నీ పరంగా చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మంచిగా ఊసరవెల్లిలాగా స్టార్టింగ్ రెండు ఢమాల్ లాంటి బాంబులు వేయించాడు ఛార్జింగ్ సాకెట్ పనిచేయకుండా. అండ్ P4 వెళ్ళి ఏం కొడతాడు అనుకున్నా కానీ మంచిగానే కొట్టినాడు. మంచిగా స్టేషన్స్ మధ్యలో ఏమో 130 పట్టుకున్నాడు. స్టేషన్ వచ్చి స్కిప్స్కి వచ్చేసరికి 110 కొట్టుకున్నాడు. పర్లేదు. అండ్ ఇంకా జర్నీ అయితే ఇలా ఉంది మంచిగా. పొద్దున 7:45కి సికింద్రాబాద్లో స్టార్ట్ అయితే మనం ఈ టైంకి వచ్చి 2:40 అట్లా 46 అట్లా అవుతుంది గుంటూరుకి వచ్చేసరికి. సో మనం ఇంకా ఫేర్ గురించి మాట్లాడుకుంటే మనకి జనరల్ కాస్ట్ వచ్చేసి 160 రూపీస్ పడుతుంది. అండ్ రిజర్వ్డ్ కాస్ట్ వచ్చేసి 175-195 అలా పడుతుంది. చైర్ కార్ కోచ్ కాస్ట్ వచ్చేసి 570. అండ్ మనకి నెక్స్ట్ థర్డ్ ఎకానమీ కోచ్ వచ్చేసి దాని ఫేర్ వచ్చేసి సికింద్రాబాద్ టు గుంటూరు వచ్చేసి మనకి 620 అట్లా పడుతుంది. 620 అలా పడుతుంది. సో మార్నింగ్ తప్పు చెప్పాను, మనది 20 కోచ్ రేకి 22 కాదు. సో ఒక 2 తీసేయండి జనరల్ అన్రిజర్వ్ కోచెస్. సో మొత్తం 20 కోచ్ రేక్ అనమాట. పొద్దున్న నేను చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇంటర్సెస్కో డిఫరెంట్ ఆరా ఉన్నట్టు ఇది క్యారీ చేసిందా లేదా అంటే క్యారీ చేసింది. పర్లేదు, అనుకున్నంత రాడ్ నేను లేదు కానీ నేను పీస్గా ఎక్స్పెక్ట్ చేసిన, కానీ P4 అయినా మంచిగానే ప్యాక్ ఆట ఆడింది. మనకి చెప్పినా కదా రాజమార్గం ఏర్పడినా కానీ మనకి కాజీపేట వరకు మనకి నార్మల్గానే రావాల్సి వచ్చింది. జీటీ లైన్లోకి వచ్చినాక మాత్రం చెప్పినా కదా జీటీ లైన్కి వస్తే ఏ బండి అయినా కానీ చక్రాలు చిరుతపుల్లులు అవుతాయి. అండ్ లోకల్ అనమాట మనకి గ్రీన్ లైట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది అనమాట. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఇంకా మనకి ఎట్లా గట్కేసరి దాహం తీర్చకపోయినా పెంబర్తి మంచి దాహం తీర్చింది మనకి 130. అండ్ పప్పట్పల్లి దాహం తీర్చింది మంచిగా. గార్లా స్కిప్ కానీ అన్ని 130 స్కిప్స్ కొట్టినాయి. మనకి పెద్ద జింక్స్ లేకపోయినా స్కిప్స్తో బతికేయచ్చు అన్నట్లు. సో మనమైతే ఇలా మన ప్రయాణాన్ని సిటీ ఆఫ్ పోర్ట్స్ హైదరాబాద్ నుండి చిల్లీ క్యాపిటల్ గుంటూరుకి అయితే వచ్చాము. ఇండియా చిల్లీ క్యాపిటల్ గుంటూరుకి అయితే ఎండ్ చేస్తాము. సో ఇక్కడితో మన బ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి, నెక్స్ట్ ఏ రేంజ్లో కామెంట్ చేయండి. సో నాకైతే మంచిగా అనిపించింది. మీకు ఈ వీడియో చూసి ఎలా అనిపించిందో చెప్పండి కింద కామెంట్స్లో. అండ్ ఫైనలీ this is Rolling రైల్వే signing off from Guntur railway station. Subscribe and like, share and channel. Thank you.